గమనించాలి. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా సరే నీతి జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని, న్యాయ జీవితాన్ని, భక్తి జీవితాన్ని విడువని వారిని దేవుడు ఆశీర్వదిస్తారు, దేవుడు దీవిస్తారు, దేశం యొక్క ఉన్నత స్థాయిలో నిలబెడతారు. ఒకసారి ఆలోచన చేద్దామండి. కష్టాలు వచ్చాయని చాలామంది వ్యక్తులు నీతి జీవితాన్ని విడిచిపెట్టేస్తుంటారు. కష్టాలు వచ్చాయని చాలామంది వ్యక్తులు పరిశుద్ధ జీవితాన్ని విడిచిపెట్టేస్తుంటారు. కష్టాలు వచ్చాయని చాలామంది వ్యక్తులు న్యాయముని విడిచిపెట్టేస్తూ ఉంటారు. భక్తి జీవితంలో రాజీ పడిపోతూ ఉంటారు. పాపముతో కలిసిపోతూ ఉంటారు. గమనించాలి. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా సరే రాజీ పడకుండా జీవించేవారు, రోషముతో జీవించేవారు, దేవుని యందు భయముతో జీవించేవారు రేపటి దినాన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటారు, శ్రేష్టమైన దీవెనలు పొందుకుంటారు, శ్రేష్టమైన స్థాయిలో నిలబడతారు. దేవుడు వారిని నిలబెడతారు. మరి మన జీవితం ఎలా ఉన్నది? ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.